మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. సమాచారం అందుకున్న సురేష్ కుటుంబ సభ్యులు ఆయనకు ఏమైందో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. హాస్పిటల్ లోపలికి అనుమతించాలని కోరుతున్న తమను పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు. మానసికంగా ఇబ్బంది పెట్టి విచారిస్తున్నారని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో ఆరోపించారు సురేష్. లాకప్లో దోమలు కుడుతున్నాయని చెప్పిన ఫ్యాన్ ఏర్పాటు చేయలేదని మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లాకప్ బయట నుంచి గాలి వచ్చేలా టేబుల్ ఫ్యాన్, దోమల చక్రాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ టు నందిగం సురేష్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం సమయంలో నందిగం సురేష్ అస్వస్థతకు గురైనట్టు గుంటూరు జిల్లా జైలు అధికారులు గుర్తించడం జరిగింది. ఆయన వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. రాత్రి సమయంలో నందిగం సురేష్ కి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన్ని హాస్పిటల్లో ఉంచాలి అనే విధంగా కూడా వైద్యులు సూచన చేసినటువంటి నేపథ్యంలో నందిగం సురేష్ కి నిన్న ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ప్రధానంగా కూడా గ్యాస్ సమస్యతో పాటు కొంత ఆయనకి అరుగుదలకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఇబ్బంది పడ్డట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయన్ని హాస్పిటల్ తీసుకొని రావడంతో అక్కడ ఇంజెక్షన్ చేయడంతో పాటు సిలైన్ కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మాత్రం నిన్న రాత్రి సమయంలో ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగించారు. అయితే జైలు అధికారులకు వైద్యులు మాత్రం కొంత ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ అందించాలన్నటువంటి నేపథ్యంలో ఇంకా కొనసాగిస్తున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం సంఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ సాయి.